హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో అసలు పీసీఓఎస్ అంటే ఏంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. మనకి జనరల్లీ నార్మల్గా ఆడవాళ్ళకి 2 అండాశయాలు అనేవి ఉంటాయి. ఈ అండాశయం లోపల ఫాలికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫాలికల్ లోపల మనకి ఎగ్ అనేది ఉంటుంది. జనరల్లీ ప్రతి సైకిల్లోనూ వాళ్ళ రిజర్వ్కి తగ్గట్టు ఒక 10 to 15 ఫాలికల్స్ గ్రో అవుతాయి. అందులో ఒక ఫాలికల్ మాత్రమే పెద్దగా గ్రో అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అలా మనకి ఋతుక్రమం కూడా వస్తుందన్నమాట. బట్ పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఈ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10-15 ఫాలికల్స్ గ్రో అవ్వకుండా ఒకే స్టేజ్లో అరెస్ట్ అయిపోవటం వల్ల మనకి ఏ ఫాలికల్ పెద్దగా అవ్వదు అండ్ ఎగ్ని రిలీజ్ చేయదు. సో అందుకనే వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ అనే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఫాలికల్ అంటూ ఒకటి గ్రో అయ్యి దాని నుంచి మనకి ఎగ్ రిలీజ్ అయితేనే ఆ ఎగ్ స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫాలికల్స్ అనేవి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే అరెస్ట్ అయిపోయి అదే ఓవరీలో పూలప్ అయిపోతూ ఉంటాయి. అందుకే మనకి స్కాన్లో కూడా పాలీ అంటే చాలా సిస్ట్ అంటే చిన్న ఈ ఫాలికల్స్ని సిస్టిక్ అపియరెన్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. బట్ అంతేగాని చాలామంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే అండాశయాలు ఏదో సిస్ట్లు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి అనుకుంటారు. బట్ దీనికి సంబంధం లేదండి. సో పీసీఓఎస్లో మెయిన్గా ఫాలికల్స్ అనేవి ఏవి ఫర్దర్ గ్రోత్ అవ్వవు కాబట్టి అదే చిన్న స్టేజ్లోనే అరెస్ట్ అయిపోయి పాలిసిస్టిక్ అపియరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఫస్ట్ థింగ్ ముందు చెప్పుకున్నట్టు ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. యానోవులేషన్, దాన్ని అంటే ఓవులేషన్ అవ్వట్లేదు, యానోవులేషన్ అంటాం అనమాట. సో ఈ యానోవులేషన్ వల్ల మనకి ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ సెకండ్ థింగ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవన్నమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓఎస్లో ఈ ఫాలికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గ్రో అవ్వకుండా అరెస్ట్ అయిపోవడం వల్ల మామూలుగా మనకి ఆడవాళ్ళలో ఓవరీస్ నుంచి ఫీమేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ కొంచెం మేల్ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. బట్ పీసీఓఎస్లో ఆ లెవెల్ కన్నా ఎక్కువగా మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే హైపర్ ఆండ్రోజనిజం అంటాం. ఇది బ్లడ్లో ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి ఆడవాళ్ళలో కూడా కొంత మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే అవాంఛిత అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఇలా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కొందరికి ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ కానీ లేకపోతే యాక్నే కానీ ఆరెల్స్ అలోపేషియా అంటే మేల్ టైప్ హెయిర్ లాస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇదే ముందు చెప్పిన విధంగానే ఈ పాలిసిస్టిక్ అపియరెన్స్ అల్ట్రాసౌండ్లో చూసినప్పుడు మనకి పాలిసిస్టిక్ అపియరెన్స్ అంటే ఇలా చిన్న ఫాలికల్స్ అన్నీ ఎక్కువ మనం ఓవరీస్లో ఎక్కువ సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దాన్నే మనం పాలిసిస్టిక్ ఓవరీ అని కూడా అంటాం, ఓవేరియన్ మార్ఫాలజీ అంటాం. సో దీంట్లో ముందు మెయిన్ 3 అన్నమాట. ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సెకండ్ ఎక్కువ హైపర్ ఆండ్రోజనిజం, అది బ్లడ్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదు అంటే మా క్లినికల్గా కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ రూపంలోనూ ఉండొచ్చు. అండ్ థర్డ్ థింగ్ స్కాన్లో మనకి స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ పాలిసిస్టిక్గా కనిపించడం. ఈ 3 అనేవి చూస్తాం. బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డయాగ్నోస్ చేయడానికి అంటే ఈ పేషెంట్ ఈ పర్టికులర్ ఉమెన్కి పీసీఓఎస్ ఉంది అని చెప్పడానికి మెయిన్గా కంపల్సరీ 2 out of these 3 ఈ 3లో 2 కారణాలు ఉంటేనే మనం దాన్ని పీసీఓఎస్ అని చెప్పగలం. లేదు సింగిల్గానే ఏదో ఒక్కటి మాత్రమే ఉందంటే వాళ్ళని మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేయమన్నమాట. సో ఇప్పుడు మెయిన్గా ఈ పీసీఓడి అంటే ఏంటి, ఎలా డయాగ్నోస్ చేయాలనేది చూసాం. సెకండ్, ఇప్పుడు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుందా, పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవా అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ మేజర్గా నేను ముందు చెప్పుకున్నట్టు ఫాలికల్ అనేది గ్రో అవ్వదు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ అస్సలు ఉండవా అంటే అలా చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే ఎంత ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా న్యాచురల్గా కూడా వాళ్ళకి మధ్యలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకు ఓవులేషన్ అవ్వుండొచ్చు. అవుతున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి, ఇది ట్రీట్మెంట్ తీసుకోకుండా. బట్ ఇలా యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అన్నదానికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే బేసిక్గా మనం డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేసి చిన్న టాబ్లెట్స్ ద్వారా కూడా ఫస్ట్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 5 days వరకు టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల దీన్నే మనం ఓవులేషన్ ఇండక్షన్ అని కూడా అంటాము. అంటే ఇండ్యూసింగ్ ఓవులేషన్, మనం డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇచ్చి దాని ద్వారా మనం ఓవులేషన్ని అంటే ఫాలికల్ని గ్రోత్ని ఎన్హాన్స్ చేసి ఓవులేషన్ కాజ్ చేస్తామన్నమాట. సో ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఈ సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఈ ఫాలికల్ గ్రోత్ చేసి ఎగ్ రిలీజ్ చేయటం వల్ల ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. సో పీసీఓడి అనేది ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం ఏమీ కాదండి. బికాస్
ఉన్న కాజెస్, ఇన్ఫర్టిలిటీ కాజెస్ అన్నిటిలోనూ పీసీఓడి ఇస్ ద ఈజియెస్ట్ ఫార్మ్ టు ట్రీట్. ఎందుకంటే ఇక్కడ కారణం ఏంటి? ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. అది చాలా చిన్న ప్రాబ్లం. దానికి మనం డ్రగ్స్, చాలా సింపుల్ మెడికేషన్ ద్వారా మనం ఆ ఎగ్ ఫాలికల్ని గ్రో చేసి ఎగ్ రిలీజ్ చేసి ప్రెగ్నెన్సీని తీసుకురావచ్చు. సో పీసీఓడి ఉంది అని ఎవరు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కంగారు పడద్దు. తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని విజిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. థ్యాంక్ యూ.